ఒకప్పుడు రాయపేట అనే రంగురంగుల గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చటి పొలాలు, చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. అక్కడ మంగమ్మ అనే ముసలమ్మ తన 3 మేకల్ని మంగళ, బంగళ, చిట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. మేకల్ని పిల్లల్లా చూసుకునే ఆమె ప్రతి ఉదయం వాటికి పచ్చిగడ్డి, ముద్దలు పెట్టి బుజ్జగిస్తూ, తిన్నావా బంగారూ అని అడిగేది. మేకలు ఆమెను చాలా ఇష్టపడేవి. ఒకరోజు మంగమ్మ తన మేకలకి చెప్పింది, చూసుకోమ్మా, రాయలకుంట దగ్గర గుబురు గోపి అనే గొర్రెగొండ ఉంటాడట. మేకల్ని కూడా తింటాడంట అని హెచ్చరించింది. మేకలు తల ఊపి బయటకు బయలుదేరాయి. మంగళ ముందుగా, బంగళ మధ్యలో, చిట్టి వెనుక నడుస్తూ వెళ్ళిపోతున్నారు. ఇంతలో రాయలకుంట పక్కన రాయిమీద గుబురు గోపి కూర్చుని, ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నాడు. పెద్దదైన మంగళ ముందుగా వచ్చేసింది. గోపి గర్జించి, ఎవయ్యా నువ్వు అన్నాడు. మంగళ తెలివిగా, నన్ను తినొద్దయ్యా, నాకంటే పెద్ద మేక, బంగళ, వస్తోంది. దాన్ని తింటే నీకు ఇంకా రుచి అని చెప్పింది. ఆశతో గోపి మంగళను వదిలేశాడు. కొంతసేపటి తర్వాత బంగళ వచ్చింది. గోపి అడిగాడు, నువ్వేనా నా లంచ్? బంగళ నవ్వుతూ, నన్ను వదిలేయ్, మా చిట్టి వస్తోంది, చిట్టిగా ఉన్నా చాలా రుచిగా ఉంటదట అన్నాడు. గోపి ఖుషీగా బంగళను వదిలేశాడు. చివరగా చిట్టి వచ్చేసింది, చురుకైన పాప. గోపి ఉత్సాహంగా, ఇదిగో నా మధ్యాహ్న భోజనం అని కేక వేశాడు. కాని చిట్టి ధైర్యంగా నవ్వుతూ, నన్ను తినడం అంటే మా మంగమ్మమ్మని ఎదుర్కోవడం. ఆమె ఓ ఎలుగుబంటిని ఓడించింది. మా ఇంట్లో ఆ ఫోటో ఇప్పటికీ ఉంది అన్నది. గోపి షాక్ అయిపోయాడు. తలలో ఊహించుకున్నాడు, మంగమ్మ ఎలుగుబంటితో యుద్ధం చేస్తున్నట్టు. వెంటనే భయంతో తన గుహలోకి పరుగెత్తాడు. ఈ మేకలతో నాకు పనే లేదు అన్నాడు. మేకలు తిరిగి ఇంటికి వచ్చాయి. మంగమ్మ ఆనందంగా వాటిని హత్తుకుంది. చిట్టిని చాలా పొగిడింది. నువ్వే మా ఇంటి తెలివైన మేకమ్మ అన్నది. ఆ రాత్రి అందరూ కలిసే బజ్జీలు తింటూ, కథలు చెబుతూ హాయిగా నిద్రపోయారు.